యువ నాయకత్వము తీసుకునే మార్పులకు బద్దులై ఉండాలి ఇట్లాంటివి. దానికి ఆయన ఇచ్చిన కుటుంబాలు ఉండాలని, కుటుంబాల వారీగా పార్టీలు. ఎందుకు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పాలనలు, కుటుంబాలనే విమర్శ చాలా ఎక్కువగా ఉంటే, చంద్రబాబు నాయుడు పని కట్టుకొని కుటుంబాల వారీగా ఉండాలి, కుటుంబాలను ప్రోత్సహించాలి, కుటుంబాల అనుబంధాలు ఇవి ఎందుకు చెప్తున్నారని. ఒక కుటుంబంలో వాళ్ళంతా వరుసగా ఉండొచ్చు. నేను కూడా మా కుటుంబం వామపక్ష రాజకీయాల్లో ఉంది. అది ఆయా కుటుంబాలు వాటిని బట్టి నిర్ణయించుకుంటాయి. కానీ పార్టీలు, పాలన కుటుంబాల పరంగా చెప్పటం, దానికైతే రామ్మోహన్ నాయుడిని మళ్ళీ ఈ మధ్య ప్రతి చోట ఆయన రామ్మోహన్ నాయుడిని కూడా చెప్తున్నారు. ఓకే, నాకేమీ కొంతమంది అంటున్నట్టుగా తేడాలు చెప్పాలని లేదు, కానీ అచ్చెన్నాయుడు ఏమయ్యాడు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, అలాగే శాసనసభలో ఉండి ఇవన్నీ చేసింది అచ్చెన్నాయుడే కదా. ఆయన కూడా ఎర్రనాయుడికి సోదరుడే కదా. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు యువ నాయకులను, లోకేష్ కంటే చిన్నవాళ్ళని మటుకే ఆయన ప్రోత్సహిస్తున్నారు అన్నది ఆ పార్టీలో ఒక అంతర్గత అభిప్రాయం బలమైంది.